హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ 4 స్టార్స్. నా పేరు హర్షిని. ఈ వీడియోలో స్ప్రౌట్స్ ఓట్స్ దోశని ఎలా తయారు చేయాలో వీడియోలో చూద్దామండి. మొలకలు ఈ వింటర్లో తీసుకుంటే చాలా మంచిదండి. అందులోనూ ఈ పెసల మొలకలు హెల్త్కి చాలా మంచిదండి. డయాబెటిక్ పేషెంట్స్కి ఈ దోశలు చాలా మంచివండి. మొలకలు ఎలా రెడీ చేసుకోవాలో నేను షార్ట్ తీసి పెట్టానండి. ఒకసారి ఛానల్లోకి వెళ్ళి చెక్ చేయండి. ప్రోడక్ట్ ఎలా యూజ్ చేయాలనేది అంతా కూడా క్లియర్గా పెట్టానండి. క్లాత్లో వేసి కట్టనవసరం లేకుండా ఇలా మనకి అమెజాన్లో దొరుకుతుందండి. బాక్స్ అనేది చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. చాలా పొడుగ్గా వస్తాయండి. ప్రోడక్ట్ మాత్రం చాలా యూస్ఫుల్గా ఉందండి. నాకు మాత్రం చాలా బాగా నచ్చిందండి. మీకు కూడా కావాలనుకుంటే అమెజాన్లో ఆర్డర్ చేసుకోండి. చూడండి, ఈ విధంగా చాలా పొడుగ్గా వస్తాయండి. ఈ మొలకలు వింటర్లో తీసుకుంటే చాలా మంచిదండి హెల్త్కి. ఒకరోజు ముందు నేను ఇలా రెడీ చేసి పెట్టేసుకున్నానండి మొలకలు అనేవి. ఇప్పుడు స్ప్రౌట్స్ ఓట్స్ దోశ ఎలా రెడీ చేయాలో చూద్దామండి. ముందుగా 1 కప్పు స్ప్రౌట్స్ తీసుకున్నానండి. మొలకెత్తిన పెసర్లు, ఒక కప్పు స్ప్రౌట్స్, 1 కప్పు ఓట్స్ అండి, 4 పచ్చిమిర్చి, కొత్తిమీర, చిన్న అల్లం ముక్క అండి, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, కొంచెం వాటర్ యాడ్ చేసుకొని మంచి మెత్తని పేస్ట్లా రెడీ చేసుకోవాలండి. మన దోశల బ్యాటర్లా రెడీ చేసుకోవాలి. ఈ విధంగా బ్యాటర్ అనేది రెడీ అయిపోయిందండి మనకి. అందులో 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసేసుకోండి. వేసేసుకొని ఒకసారి మంచిగా కలిపేసుకోండి. కలిపేసుకున్న తర్వాత అందులో 1/2 గ్లాస్ వాటర్ని యాడ్ చేసుకొని అంతా కూడా ఒకసారి మంచిగా కలిపేసుకోండి. మనకి బ్యాటర్ అనేది దోశల బ్యాటర్లా ఉండాలండి. చూడండి, మనకి బ్యాటర్ అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు దోశని ప్రిపేర్ చేద్దామండి. స్టవ్ పైన ఒక దోశ పెనం పెట్టేసుకోండి. దోశ పెనం హీట్ అయిన తర్వాత మనం దోశని వేసేసుకోవాలండి. ఈ విధంగా రౌండ్గా స్ప్రెడ్ చేసుకుంటూ వేసేసుకోవాలి. దోశ వేసుకున్న 2-3 నిమిషాల తర్వాత నెయ్యిని కానీ నూనెని కానీ దోశ చుట్టూ దోశ పైన ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలండి. ఈ దోశలు చాలా బాగున్నాయండి. నాకు చాలా బాగా నచ్చాయి. ఎక్కడ కూడా పచ్చివాసన రాకుండా చాలా బాగున్నాయండి. మొలకలు వేసామని తెలీదండి, అంత చాలా బాగా ఉన్నాయి. గుర్తుపట్టలేమండి మొలకలు వేసామనేది. ఎక్కడ పచ్చి పచ్చిగా లేకుండా చాలా బాగా సూపర్గా ఉన్నాయండి. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చినా కామెంట్ బాక్స్లో తెలియజేయండి. మంచి గోల్డెన్ కలర్ వచ్చేసిన తర్వాత తీసేసుకోవాలండి. ఓట్స్ స్ప్రౌట్స్ వేసామని ఏం తెలియదండి, గుర్తుపట్టలేమండి, అంత బాగున్నాయి. చూడండి, ఈ విధంగా గోల్డెన్ కలర్ వచ్చేసిన తర్వాత తీసేసుకోవాలండి. అంతే అండి, మనకి స్ప్రౌట్స్ ఓట్స్ దోశ రెడీ అయిపోయింది. అంతే అండి, మనకి స్ప్రౌట్స్ ఓట్స్ దోశ రెడీ అయిపోయింది. చట్నీతో కానీ సాంబార్తో కానీ సర్వ్ చేసుకుంటే చాలా సూపర్గా ఉంటుందండి. పిల్లలు పెద్దలు అందరూ కూడా ఇష్టంగా తింటారండి. చాలా బాగున్నాయి. హెల్తీ కూడా చాలా మంచిదండి. ఇలాంటి మంచి మంచి రెసిపీస్ కోసం 4 స్టార్ ఫుడ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.
ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.